డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోరుతాయి. విస్పరింగ్ అని ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. అంటే స్మరించడం. ముఖ్యంగా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ దేనికి వాడతామంటే, ఒక ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నాము, ఆ ఇంటర్వ్యూలో మనం క్వాలిఫై అవ్వాలి. ఒక ప్రమోషన్ కొరకు మనం ట్రై చేస్తున్నాము, ఆ ప్రమోషన్లో మనం క్వాలిఫై అవ్వాలి. బిజినెస్ క్లయింట్స్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నాము, అందులో మనం క్వాలిఫై అవ్వాలి. లేదా మనం యాక్టింగ్ పరంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాను, కొన్ని అవకాశాలు మనకు రావాలి, అందులో మనకి అవకాశాలు వచ్చేటట్టు ఈ విస్పరింగ్ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. అలానే ఒక వ్యక్తి దగ్గర నుండి మనకి ఫోన్ కాల్ రావాలని మనం అనుకుంటున్నాము, ఆ పని అయిపోవాలి. దీన్నే స్మరించడం అంటారు, విస్పరింగ్ అంటారు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. అంటే టాప్ 10లో ఈ టెక్నిక్ ఉంటుంది. ఈ విస్పరింగ్ టెక్నిక్కి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తా. మనస వాచ కర్మణ శ్రద్ధగా వినండి, ఆచరణలో పెట్టండి. 110% రిజల్ట్ వస్తుంది. Stay tuned. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనిశ్చరాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఒక కొత్త మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి ఈరోజు మాట్లాడదాం. ఈ టెక్నిక్ ఏంటి అంటే స్మరించడం అంటాం. విశ్వనామ స్మరణం, దైవనామ స్మరణం. మెటీరియలిస్టిక్ గూడ్స్ని ఏమైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో దాని కొరకు స్మరించడం. టెక్నిక్ పేరు విస్పరింగ్, విచ్ మీన్స్ స్మరించడం. ముఖ్యంగా ఈ టెక్నిక్ దేనికి వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొన్ని ఉద్యోగం కొరకు ట్రై చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ కొరకు ట్రై చేస్తూ ఉన్నారు, ఆ ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవ్వాలి, ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ జాబ్లో ఉన్నారు, ప్రమోషన్ కొరకు చాలా కష్టపడుతున్నారు, అనుకున్న ప్రమోషన్ కొట్టాలి, టెక్నిక్ హెల్ప్ అవుతుంది. ఒక బిజినెస్ డీల్ చేస్తూ ఉన్నారు, మీకు క్లయింట్స్ కావాలి, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకొకటి. మీరు క్లయింట్స్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు, ఈ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. అనంత విశ్వ సంపదను ఆకర్షిద్దాం అనుకుంటున్నారు, స్మరించడం ద్వారా ఎనర్జీస్ యాంప్లిఫికేషన్ అయితే అని మీకు ఐడియా ఉందా? విస్పరింగ్ టెక్నిక్ ద్వారా మీ శరీరంలో ఉన్న ఎనర్జీస్ యాంప్లిఫై అవుతాయి, విచ్ మీన్స్ మీ ఎనర్జీ డబుల్ అవుతుంది అని అర్థం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది. మరి ఏంటి విస్పరింగ్? సింపుల్. అసలు ఏదైనా టెక్నిక్ ఆచరణలో పెట్టే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, కులదైవానికి, గృహదైవానికి, గురువులకి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేయండి. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎంట్రీ పాస్ అన్నట్టు. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలంటే స్మైల్ ఇస్ ద పాస్పోర్ట్. యూనివర్సల్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద పాస్పోర్ట్. కృతజ్ఞతతోనే ఏదైనా మొదలవ్వాలి. ఓకే, మేనిఫెస్టేషన్ టెక్నిక్ గ్రాటిట్యూడ్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఆ కృతజ్ఞత చూపించాక ఫస్ట్ మీ గోల్ ఏంటి, క్లారిటీ ఉండాలి మీకు. మీ డ్రీమ్ ఏంటి, మీ డిజైర్ ఏంటి, మీ ఆకాంక్ష ఏంటి, మీ వాంఛ ఏంటి, మీ కోరిక ఏంటి, దేని కొరకు ఆకలితో ఉన్నారు, దేనిని ఆకర్షిద్దాం అనుకుంటున్నారు, అసలు ఎందుకు ఆకర్షిద్దాం అనుకుంటున్నారు, అది మీరు ఆకర్షించబడితే తద్వారా మీకేంటి బెనిఫిట్, మీ ఫ్యామిలీకి ఏంటి బెనిఫిట్, లోక కళ్యాణం కొరకు ఏమి చేస్తారు, ఇట్లా క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక గోల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు జాబ్ కొరకు మేనిఫెస్టేషన్ చేస్తే ఇది మీరు జాబ్కి అన్వయించుకొని మీరు ఈ టెక్నిక్ని ఆచరణలో పెట్టండి. మీరు బిజినెస్ క్లయింట్స్ కొరకు చేస్తే దానికి కోరిలేట్ చేసుకుంటూ మీరు చేయండి. బట్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్టర్ కొరకు మాట్లాడదాం. మీరు ఒక ఆస్పైరింగ్ యాక్టర్ అన్న మైండ్ సెట్తో మీరు ఉన్నారు. ఓకే, ఒక పెద్ద యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, ఒక హైలీ సక్సెస్ఫుల్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, ఒక సూపర్ స్టార్ అవుదాం అనుకుంటున్నారు. సో ఏంటి విస్పరింగ్ అనే టెక్నిక్? స్మరించడం. ఏమని స్మరించాలి? నేను ఒక పెద్ద సక్సెస్ఫుల్ యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని స్మరిస్తే పప్పులో కాలేసినట్టే. అవ్వాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? ఇంకా అవ్వలేదు. మరి విశ్వంలోకి ప్రకృతిలోకి ఏమీ రిలీజ్ చేస్తున్నారు? అవ్వలేదు, లేదు, లేదు, ఉన్నది కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతుంది విశ్వం. అలా కాదు, ఆల్రెడీ అయ్యాను, కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఆ ఆరాని ఎంజాయ్ చేస్తున్నాను అని లిటరల్లీ మీ ఫ్యూచర్ని మీరు ఐస్ క్లోజ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, యూ హ్యావ్ టు సీ ఇట్. అంతే. క్లోజ్ యువర్ ఐస్ అండ్ విజన్ యువర్ సెల్ఫ్, ఫీల్ ఇట్, సీ ఇట్. అంతే. యూ మేక్ ఇట్. అర్థమవుతుందా? యాక్టర్గా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు లైఫ్లో. ఏమని చెప్పాలి? ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ యాక్టర్, ఐఎమ్ ద సూపర్ సక్సెస్ఫుల్ యాక్టర్, I created a sensation with my acting and with my dancing skills in the film industry. I'm the superstar. Every day I'm going to the shoots. I'm well recognized actor. I have a very good name, fame, recognition and fortune in the film industry. మీకు నచ్చిన భాషలో మీరు చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలా చెప్తా ఉన్నాను అంతే. అసలు ఏంటి విస్పరింగ్ అంటే? ఏంటి స్మరించడం? ఏమి స్మరించాలా? మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఏదైతే ఆకర్షించాలి అనుకుంటున్నారో, ఏ స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారో భవిష్యత్తులో, ఆల్రెడీ ఆ స్థాయిలో మీరు ఉన్నారు అని భావించి నమ్మి ఆల్రెడీ అదే జీవితాన్ని మీరు గడుపుతున్నాను అని చెప్పి ప్రకటన విశ్వంలోకి ప్రకృతిలోకి రిలీజ్ చేయాలి. అదే విస్పరింగ్. అంతే. ఐఎమ్ ద ఫెంటాబ్యులస్ యాక్టర్, ఐఎమ్ పవర్ఫుల్ యాక్టర్, ఐఎమ్ వెల్ రికగ్నైజ్డ్ యాక్టర్, ఐఎమ్ ద I'm taking highest payments from the big producers, big production houses. I am, I can, I have, I achieve. నేను కలిగి ఉన్నాను, నేను పొంది ఉన్నాను, నేను ఇది, నేను అది అని స్టేట్మెంట్స్ మీరు రెడీ చేసుకోండి. ఎలా స్మరించాలంటే ఇంకో ఆలోచన లేదు, ఇంకో ధ్యాస లేదు. పట్టుకున్నామా తాడో పేడో తేల్చుకోవాలి అంతే. ఏదో ఈ 2 రోజులు చేయడము, రేపు నడుము నొప్పి వచ్చిందని ఆపేయడము, 3వ రోజు ఫ్రెండ్స్ డిన్నర్కి రమ్మన్నారు అని చెప్పి ఆపేయడము, అట్లా అవ్వదు. గుర్తు పెట్టుకోండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కావాల్సిన బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? డిసిప్లైన్. ఈ రోజుల్లో చాలా మందికి కష్టమైన పరిస్థితి ఏంటో తెలుసా? పెద్ద సమస్య ఏంటో తెలుసా? డిసిప్లైన్డ్గా ఉండడమే. 360 డిగ్రీల్లో మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవాలా. కొన్ని మీరు ఆపుకోగలిగితే, ఆపుకునే శక్తి మీకుంటే, కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటే లైఫ్లో క్రీమ్ ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు. టంగ్ని ఆపుకోవాలా, మీ పెన్నీస్ని మీరు ఆపుకోవాలి. యూ హ్యావ్ టు మీకు ఆ క్యాపబిలిటీ ఉండాలి, ఆ ఎబిలిటీ ఉండాలి. దెన్ లైఫ్లో సక్సెస్లో ఉంటారు. నాలికకి టంగ్కి బోన్స్ ఉండవు. దాని ఒక మాట ఇసిరిస్తే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. 2 చెవులు ఒక నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, అది కూడా ఆచితూచి మాట్లాడమని, అది కూడా అవసరమైతేనే మాట్లాడమని, అది కూడా అవసరమైతేనే నోరిప్పమని. అంతేగాని ప్రతిదానికి కాలు దువ్వకూడదు. కమింగ్ టు ద టెక్నిక్, స్మరించండి. విశ్వనామ స్మరణం, దైవనామ స్మరణం. నచ్చిన దైవశక్తిని స్మరిస్తూనే ఉండండి. వాళ్ళ మంత్రాసు, వాళ్ళ పేర్లు స్మరిస్తూనే ఉండండి. దే ఆర్ ఎనర్జీ. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ పవర్ఫుల్, యూనివర్స్ ఈజ్ ఎవ్రీవేర్. చూసే చూపు ఉండాలా. యూనివర్స్ ఒక మాట చెప్తుంది, ఇంతకు ముందు నేనున్నా, ఇప్పుడు నేను నీతో ఉన్నా, భవిష్యత్తులో కూడా నేను నీతో ఉంటా, బట్ నువ్వు సిద్ధమని యూనివర్స్ అడుగుతుంది. సింపుల్ మా. ఏదైతే సాధించాలనుకుంటున్నారో పదే అది కలిగి ఉన్నాను, అది పొంది ఉన్నాను, ఐ యామ్, ఐ కెన్, ఐ హ్యావ్, ఐ అచీవ్, ఐ యామ్ అని చెప్పి ప్రతిరోజు చాంటింగ్ చేయండి, స్మరించండి. డిక్లరేషన్స్, ఎఫర్మేషన్స్ కూడా అని అనుకోవచ్చు. స్మరించండి కొన్ని వేల సార్లు రోజుకి స్మరించండి. కంటిన్యూస్గా ఒక 90 రోజులు స్మరించండి. మీ జీవితం మారకపోతే కమెంట్కి వచ్చి నేను ఆన్సర్ ఇస్తా. కాకపోతే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ చేయాల్సినవన్నీ ఇంట్లో అద్దం ముందు కూర్చొని ఐఎమ్ మల్టీ మిలియనియర్ అని స్మరించి బయటికి వెళ్ళి తోటకూర కట్ట దగ్గర బేరాలు ఆడామనుకోండి, సెట్ అవుతుంది. 360 డిగ్రీలో మారాలి. ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇమ్మీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే 888 అని కామెంట్లో టైప్ చేయండి. 888. మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ థ్యాంక్ యూ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి.
స్టేటస్లు పెట్టండి. ఎందుకు పెట్టాలి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా అన్న 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 అనంత బ్రహ్మాండానికి, విశ్వానికి, పంచభూతాలకి, ప్రకృతికి, దైవశక్తికి, విశ్వశక్తికి తెలుగులో నచ్చని ఒకే ఒక్క పదం నా, మన అని అనుకోవాలి. దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి. అది ఫస్ట్ పాయింట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సొసైటీకి ఏమైనా ఇద్దాం, వాళ్ళు బాగుపడితే వాళ్ళ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు కూడా మనకు అందిస్తాయి, వాళ్ళ ఇష్టదైవం యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు అందిస్తాయి. వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ చాలా గ్యాప్ తర్వాత, దాదాపు 6 నెలల సమయం తర్వాత 2024లో ఎప్పుడో ఒక 6 నెలల క్రితము మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ మాస్టరీ క్లాస్ అని ఒక 11 days ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాదాపు 6 నెలలు అయింది, ఆపేశాం. 500-600 కాల్స్ వచ్చినాయి ఓన్లీ మాస్టరీ క్లాస్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్ కొరకు. మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదమో విశ్వం ఆజ్ఞాపించిందో మాకు తెలియదు. గాడ్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. మీ ముందుకు మళ్ళీ ఒక దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం రాబోతా ఉంది. ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు ఎక్కడ ఆన్లైన్ జూమ్ కాల్ ఎవ్రీడే మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 11 రోజుల క్లాసెస్ కూడా రికార్డింగ్స్ అయితే ఆ రికార్డింగ్స్ యొక్క సమయము దాదాపు 24 గంటలు, 25 గంటల క్లాసు. శరీరంలో ఉన్న జీవశక్తి, శరీరంలో ఉన్న విశ్వశక్తి ఏకదం యాక్టివేట్ అయి నిల్చుంటుంది. దైవశక్తిని ఇట్టే ఆకర్షించవచ్చు, విశ్వశక్తిని ఇట్టే ఆకర్షించవచ్చు. అనంత విశ్వ సంపదని మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి మీ గృహంలోకి ఆకర్షించవచ్చు, ఆహ్వానించవచ్చు, ఆస్వాదించవచ్చు. జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, లవ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, పీస్ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మనీ మెడిటేషన్స్, అన్ని మేజర్ థింగ్స్ ఉండబోతా ఉన్నాయి. 11 రోజులు మీతో నాకు జర్నీ చేసే అవకాశం, నాతో మీకు జర్నీ చేసే అవకాశం. కలిసి 11 రోజులు జర్నీ చేద్దాం. మరి నేను సిద్ధంగా ఉన్నాను. అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియామా, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మేబీ ప్రోగ్రామ్కి ముందు ఈ వీడియో మీ ముందుకు వస్తే యు ఆర్ సో లక్కీ. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపుగా ఒక 20 మంది గురువుల్ని కలిశాను. కానీ అతి తక్కువ వయసు అంటే వైబ్రెంట్ వంశీ గారు. ఇంత చిన్న వయసులో గురువు గారు ఇంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ నేచర్ అంటాడు. యాక్చువల్లీ నేను దాన్ని చూశాను. ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత చెట్టుకి హక్ చేసుకోవడం జరిగింది. తెలియని వైబ్రేషన్. ఆ రోజే 4 లక్షలు వచ్చినాయి నాకు, 4 lakhs. ఆ రోజు అనుకున్నాను అంటే ఎలాగన్నా ఈరోజు నేను ఒక వేరే వాళ్ళకు బాకీ కట్టేయాలని అనుకున్నాను. 4 లక్షలు ఆ రోజు మార్నింగ్ తెల్లవారుదాం 4:30కి చేశాను. అదే రోజు మధ్యాహ్నం వరకు 4 lakhs వచ్చినాయి నాకు. కేవలం గురువు గారు చెప్పినటువంటి మాటలు నేను తూచా తప్పకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నేను సాధించాను. కాకపోతే లైఫ్లో భయము అనేది ఉండేది. ఎప్పుడైతే గురువు గారిని కలిసిన తర్వాత నాకున్నటువంటి భయాలు పోయి ఆ ధైర్యాన్ని నా జీవితంలో నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు పట్టుకుంటే ఎంతైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మన దగ్గరికి రాందంటూ ఏది లేదనేది అది నేను గుర్తు తెచ్చుకున్నాను.